ఆ? ఈ టైంలో ఫోన్ ఎవరు? జాన్, ఏమైంది? డోంట్ వరీ. మార్నింగ్ 8 o'clockకి అప్పారావుని సలూన్కి తీసుకొస్తాను. అక్కడ రజాక్ అప్పారావుని మీరనుకుని చంపేస్తాడు. అదే టైంకి పోలీసులు రజాక్ని పట్టుకునే ఏర్పాటు చేశాను. వాళ్ళు రజాక్ని చంపేస్తారు. తర్వాత అప్పారావు పాస్పోర్ట్తో మీరు 12 o'clock ఫ్లైట్కి దుబాయ్ వెళ్ళిపోతారు. గుడ్ గర్ల్. రేపు ఎయిర్పోర్ట్కి పోయే దారిలా నీకు ఇంటర్వ్యూ ఇస్తా. రావు గారు, రావు గారు. ఆ, నేనేనండి. నేను మీకు నచ్చిన హెయిర్ స్టైల్ మార్చినప్పటి నుంచి మీలో చాలా మార్పు చూశాను. మీరు హ్యాపీగా ఉండట్లేదు. మీ బర్త్డే రోజు కూడా మీరు ఎలా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకనే మీకోసం మార్చేశాను. ఇక నుంచి ఇదే నా హెయిర్ స్టైల్. నాకు నచ్చడం ఇంపార్టెంట్ కాదండి. మీరు యూకే వస్తున్నారు కాబట్టి అక్కడ డిజైనర్స్తో కలిసిపోయేలా ఒక న్యూ లుక్ ట్రై చేద్దాం రండి. సరే, మీరు ఎలా అంటే అలా. ఏంటండి ఆలోచిస్తున్నారు? హా? మీరు అనుకున్నవన్నీ టైంకి అయిపోతాయి. ఓ, వాచ్ మర్చిపోయారా? వెళ్ళి తెచ్చుకుందాం. డ్రైవర్. లేదండి, అమ్మేశాను. మీ చీర కొనడానికి డబ్బులు సరిపోకపోతే నిజంగా షాపు వాడు చెప్తే నమ్మలేదు, కానీ 15,000 ఇచ్చాడండి. ఇక్కడ వస్తువులు పాతపడి కొద్దీ విలువ పెరుగుద్దట కదండి. అలా మనుషులు కూడా పెరిగితే ఎంత బాగుంటుంది. ఏరా గురుగారు, మీ ప్రయాణం బాగా జరగాలని సింహాద్రప్పన ఆలయంలో పూజ చేయించామండి. మీకు ఇంక తిరగలేదు. అవును, తిరిగి రాను కూడా. ఏంటి గురుగారు? అవునరా, నేను వెళ్ళే చోటుకి మీరే రావాలి. వస్తారు కూడా. మేమంత పైకి వస్తూ ఉంటారా? తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో పైకి రావాల్సిందే. నేను కొంచెం ముందు వెళ్తున్నానంతే. మీరు పైకి వెళ్తున్నారన్న ఆనందంలో మీరు నా పెళ్లి గుంటలేదని బాధను కూడా మర్చిపోయాను గురుగారు. నన్ను కూడా మర్చిపోరా, సంతోషంగా ఉంటావు. ఏమైంది గురుగారు అలా మాట్లాడుతున్నారు? దూరం అయ్యే వాళ్ళ గురించి ఆలోచిస్తే, అదే దూరం వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిస్తే బాధేస్తుంది. మర్చిపోతే సంతోషంగా ఉంటుంది. నేను వెళ్ళే ముందు నీకో విషయం చెప్పనా? జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా మర్చిపోవడం అలవాటు చేసుకోరా. నీ అంత సంతోషంగా ఉండేవాడు ఉండడు. హ్యాపీ జర్నీ గురుగారు, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ రా. ఏంటి చూస్తున్నారు? చివరిగా అరటిపండు కొనుక్కు తినాలనుంది. డబ్బులు ఇవ్వు. నా దగ్గర ఉన్నాయండి. బాబు, ఒక అరటిపండు ఇవ్వు. సార్ చేంజ్. నువ్వు ఉంచేసుకో. 8 అయిపోయింది. ఈ అపాయింట్మెంట్ టైం అయిపోయింది. ఇంక నేను వెళ్ళిపోతానండి. ఆ, వెళ్ళండి. Well done. See you later. హలో సార్. నమస్తే సార్. రే జాన్, ఒక అమ్మాయిని నమ్మే ముందు ఆమెను అర్థం చేసుకోవాలి, లేకపోతే నమ్మకూడదు.
చూడు ఇప్పుడు నీ చౌక వచ్చింది. ప్రవళిక నా చెప్పరా. జాన్, అప్పారావు రజాక్ చంపేశాడు, రజాక్ని పోలీసులు చంపేశారు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఓకే. వెళ్ళను ప్రవళిక, నీ మాట నిలబెట్టుకున్నావు. అనవసరంగా ఒక అమాయకుడిని చంపించాను. ఓ పిచ్చోడు పోతే ఏంది? 1000 మంది ప్రాణాలు కాబట్టి గొప్ప హీరోయిన్ అవుతున్నావు. నా ఇంటర్వ్యూ తోటి నీ కంపెనీలో టాప్ పొజిషన్లకు పోతున్నావు. ఆ, ఇంత- ఇంతకీ నీ పాస్పోర్ట్ ఏడున్నది? ఆ? టెన్షన్ పడకు, నాతో పాటు దుబాయ్కి నీకు టికెట్లు కొందామని తెప్పించిన. నువ్వు వీడుంటే నాకెంత డేంజరో తెలుసు. నీతో అబద్ధం ఆడినా. అది చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ మొదలు పెడదాం. నెక్లెస్ రోడ్, ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఈ జాగాల బాంబులు పెట్టి మన దుబాయ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన గంటకే అవి వేల్తాయి. హైదరాబాద్ షేప్ మారిపోతుంది. సారీ, నీకు ప్రామిస్ చేయక ముందరనే కొంతమంది ఫ్రెండ్స్ కమిట్ అయినా. లైఫ్లో ఒక్కోసారి ఇట్లా కూడా జరుగుతుంటాయి. ఇదే అట్లా నన్ను పాపం కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నన్ను ఏ క్వశ్చన్లు అడగాలో నేనే చెప్పి నీకు హెల్ప్ చేస్తా. ఇంతమంది అమాయకులు ఎందుకు చంపుతున్నావు అని అడుగు. అడుగు అడుగు. ఇంతమంది అమాయకుల్ని ఎందుకు చంపుతున్నారు? నేను కాదు, దేవుడే చంపుతున్నాడు. నువ్వు హిందువే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు? చేసేది చేయించేది మొత్తం నేనే, నువ్వు నిమిత్త మాత్రుడివి. నేను అంతే నిమిత్త మాత్రుడిని. బాగా చెప్పిన కదా. నీకు జాలేస్తలేదా అని అడుగు. అడుగు అడుగు అడుగు. మీకు జాలి లేదా? నువ్వు నాన్ వెజిటేరియనే కదా. నీకోసం రోజు కోళ్ళు మేకలు ఎన్ని చచ్చిపోతున్నాయి? అంతెందుకు నిన్ను నమ్మిన అప్పారావుని చంపించినావు. నీకు జాలక్కర్లేదా? చెప్పు చెప్పు, నీకు జాలక్కర్లేదా? అడుగు అడుగు, ఏ ప్రశ్న అడుగుతావు అడుగు. మీరు చేసే చాలా పాపం కదా అని అడుగు. అడుగు అడుగు అడుగు. మీరు చేసేది చాలా పాపం కదా. నా ఉద్దేశంలో పాపం పుణ్యం లేవు, ఓన్లీ ప్రాఫిట్ అండ్ లాస్, లాభం నష్టం, ఈ రెండే ఉన్నాయి. పాపం చేసినాం అనిపిస్తే గుడికి పోయి కొబ్బరికాయ కొట్టు, నష్టం లేదు కదా. కొబ్బరికాయలు ఉన్నంతకాలం మనం ఎన్ని పాపాలైనా చేయం. నీకు విషయం చెప్పనా? డబ్బు సంపాదించనికనే ప్రతి మనిషి దారెత్తుకుంటాడు. నువ్వు జర్నలిస్ట్వి, నేను టెర్రరిస్ట్ని. నా ఇంటర్వ్యూతో నీకు లాభం, బాంబులు పెడితే నాకు లాభం. ఇట్లనే ఉంటాయి కదా మీ క్వశ్చన్లన్నీ. ఇంకేమన్నా అడుగుతావా? అడుగు అడుగు. మీరు ఇంతమందిని చంపారంటే మీ చావుకు మీరు ఎదురు చూస్తున్నట్టే కదా. డోంట్ యూ థింక్ యూఆర్ ఇన్వైటింగ్ యువర్ సూసైడ్? మంచి క్వశ్చన్ వేసినావు. నేను ఇడుంటే సూసైడే. న్యాచురల్ డెత్ ఉండదు, లేపేస్తాను. అందుకే చచ్చేదాకా బతకాలని దుబాయ్ పోతున్నా, నిన్ను తీసుకుపోతున్నా. ఇగో ఈయన చూడు, పదవి కోసం ఎంతో మంది ప్రజల్ని ఈయన చంపిండు, పెట్రోల్ కోసం బుషి ఈయనను చంపిండు. నేను చెప్పిన కదా, ప్రాఫిట్ అండ్ లాస్ అని. రే క్యా హువా రే? సారీ సార్, డీజిల్ అయిపోయింది. ఉల్లు కపట్టి. చివరిగా ఒక క్వశ్చన్. బ్యాటరీ అయిపోయింది. మీ లైఫ్ అంబిషన్ అంటే మీ జీవిత ఆశయం ఏంటి? ఒక్కటే, శాన్ ఉన్నాయి. ముందుగాల నేను పెళ్లి చేసుకోవాలి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. ఈ మస్తాన్ కోసం ముంతాజ్గా మారుతావో లైలాగా మారుతావో నీ ఇష్టం. ఏం పెన్ ఆగిపోయిందా? ఇంకా అయిపోయిందా? సారీ నీకు దమాకుందా? ఈ డ్రెస్ ఎట్లా పోవాలి? సారీ సార్, సారీ సార్. సారీ. ఒక్కదానివే కూర్చొని ఏం చేస్తావు? దిగు అన్నీ దిగు. ఎందుకు? దిగవే నీ అమ్మ. సార్, జాన్! ఏం రా చూస్తావు? ఎంత డీజిల్ కొట్టుకోవాలి? తర్వాత చెప్తాను రా. వదలండి సార్. వదిలేది రాలే.
నీ యవ్వ ధట్. కదలకుండ్రే. పోసుకోవచ్చా? పోసుకోవచ్చా? ఇందాక చాలా మాట్లాడావు, ఏ ఇప్పుడు మాటలు రావట్లేదా? ఏయ్! దేవుడి కోసం చేస్తున్నావా? ఆ దేవుడే నిన్ను తన దగ్గరికి పంపించమని నన్ను పంపించాడు. నీ వల్ల వందల మంది చనిపోయారు. నువ్వు చంపింది ఆ వందల మందినే కాదు, వాళ్ళ మీద ఆధారపడిన కొన్ని వేల మందిని చంపేశావు. జన్మనిచ్చిన తల్లికి ప్రాణం తీసే హక్కు లేదు, నీకెవరిచ్చారా? నీలాగా దేశాన్ని నాశనం చేయాలనుకునే వాళ్ళు గంటకొకరు పుడితే, దేశానికి ఉపయోగపడే వాళ్ళు సెకండ్కొకరు పుడతారా? మరణశిక్ష విధించేటప్పుడు ఆఖరి కోరికకు అవకాశం ఇస్తారు. నువ్వు దాని కూడా అర్హుడివి కాదు. కానీ నువ్వు ఆఖరిసారిగా వినాల్సింది ఒకటుంది. అప్పారావు బ్రతికే ఉన్నాడు. చావుకొచ్చింది. అమ్మాయిని నమ్మకూడదు, అమ్మాయిని. జాన్, అప్పారావు రజాక్ చంపేశాడు, రజాక్ని పోలీసులు చంపేశారు. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. నీలాంటి టెర్రరిస్టులు అందరికీ చెప్పేది ఒకటే, సామాన్యుడిని రెచ్చగొట్టొద్దు, సామాన్యుడిని తక్కువ అంచనా వేయొద్దు. ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడని ఎన్నోసార్లు రుజువు చేశాడు. అవసరమైతే సామాన్యుడికి చంపడం కూడా ఒక సామాన్యమైన పని. అసలు జాన్ మిమ్మల్ని నమ్ముతాడని ఎలా అనుకున్నారు? గన్ను గురిపెట్టేవాడు ఒక కన్ను మూసేసి చూస్తాడు, అంటే సగమే చూస్తాడు. జాన్ కూడా అంతే, అందుకే నన్ను నమ్మాడు. అప్పారావుని చంపించడానికి సిద్ధపడ్డారు, తప్పు కాదా? యుద్ధంలో మన దేశాన్ని కాపాడడానికి చాలా మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. నాకు అప్పారావు ఒక సైనికుడిలా కనిపించాడు. నా కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. వేల మంది కోసం అంటే చాలా సంతోషంగా ఇచ్చేవాడు. ఇప్పుడు మీరు సంచలనం. ఆ హోదాలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉగ్రవాది అనేవాడు మామూలు మనుషులు సహకరించకపోతే ఏవీ చేయలేడు. అలా సహకరించే వాళ్ళని క్షమించకండి. జాన్ని చట్టానికి అప్పగించొచ్చు కదా, ఎందుకు చంపించారు? నేను చంపించలేదు, పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇలాంటి వెధవలు ఉన్నంతకాలం ఇటువంటి ఎన్కౌంటర్లు ఉండాలి. మీరొక్కరే ఇదంతా ఎలా చేయగలిగారు? ప్రపంచంలో చెడుకు అమ్ముడుపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మంచికి సహాయం చేసే వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఉన్నారు. అందుకే మీరు ఇప్పుడు మనసులో ఏమనుకుంటున్నారు? ఇంకా పెళ్లి కానందుకు బాధగా ఉంది, కానీ నేను కూడా దేశానికి సహాయపడ్డందుకు సంతోషంగా ఉందండి. ఇంకా జాన్ రజాక్ల చరిత్ర ముగిసింది. ఇటువంటి గొప్ప ఆపరేషన్లో ముఖ్య పాత్ర వహించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేనేం ఫీల్ అవ్వటం లేదండి. చెడు చేయడానికి ఈ ప్రపంచంలో చాలా పోటీ ఉంది, మంచి చేయడానికి లేదు. దయచేసి మీరు కూడా మంచి చేయకపోయినా చెడు చేయొద్దు అంటున్నాను. రావు గారు, ఈ ఆపరేషన్ సక్సెస్ అవడానికి కారణం ఏమంటారు? ప్రేమ. దేన్నన్నా జయించగలదు ప్రేమ అని మా ఇద్దరి విషయం నిరూపించింది. నాకు ఈ ప్రపంచంలో రెండు ఇష్టం. ఒకటి ప్రవళిక, రెండు అరటిపండు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడానికి ఇదే కారణం అనుకుంటాను. అంతే కదండి? రావు గారు, మీరు నన్ను ప్రేమించారని నాకు తెలుసు. నేను మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైందండి, మీరు నన్ను ప్రేమించలేదని. నేను మిమ్మల్ని మోసం చేశానని మీరు భావిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.
జాలితో ఎవరు పెళ్లి చేసుకోరండి, ప్రేమతో చేసుకుంటారు. మీ ప్రేమను పొందలేకపోయినప్పటికీ మీ స్నేహాన్ని పొందాను. నాకు అది చాలు. మీరెవరూ సాధించలేని దాన్ని సాధించారు. అందులో ఈ అప్పారావు 40+ కూడా ఒక గుర్తింపుని తెచ్చారు. ఇంకా మీరు చేయాల్సింది చాలా ఉంది. ఆల్ ద బెస్ట్. ఏమండి, నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే ఎవరు మీరని మాత్రం అనకండి. ఆ, నమస్తే, వస్తానండి. రావు గారు, మీకు విషయం చెప్పకపోతే నన్ను నేను మోసం చేసుకున్నట్టే. మీరు చాలా టాలెంటెడ్. మిమ్మల్ని యూకే తీసుకెళ్తానని చెప్పాను, తీసుకెళ్తాను. అక్కడ మన ఇద్దరు ఫ్యాషన్ స్టూడియో ఓపెన్ చేద్దాం. ఆ? మీరు భలే ట్విస్ట్లు ఇస్తారండి. మన అప్పారావు ప్రవళిక పార్ట్నర్స్గా లండన్లో బిజినెస్ స్టార్ట్ చేశారు.